గీత అఖిల్తో ఇలా అంటూ ఉంటుంది. లేదు అఖిల్, ఈ రిపోర్ట్స్ ఎవరో కావాలనే మార్చేశారు. కానీ మనం అనుకున్న ప్రకారం వచ్చి ఉంటే ఈ పాటికి అత్త కొడుకు నువ్వే అని నిరూపణ జరిగేది. అందరికీ ఈ నిజం ఎలాగైనా తెలియాలి అఖిల్ అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే అఖిల్ అయితే లేదు, రిపోర్ట్స్ కరెక్ట్గానే ఉన్నాయి కదా, అయినా నేను జానకి గారి కొడుకుని ఎలా అవుతాను? అది ముందు మనం అపోహపడ్డాం, కానీ ఇప్పుడు అది నిజం కాదని అర్థమైంది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు నువ్వు జానకి గారి కొడుకుని నేనే అవుతానని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే గీత అయితే లేదు అఖిల్, మా జానకి అత్తయ్య కొడుకు నువ్వే, తను నవమాసాలు మోసి కన్న కొడుకు నువ్వే అఖిల్, ఆ విషయం నాకు తెలుసు. ఇప్పుడే వెళ్ళి ఇంట్లో అందరికీ నిజం తెలిసేలా చెయ్యాలి. పద అఖిల్, నువ్వే మా జానకి అత్తయ్య కొడుకువి అని చెప్పి గీత అంటుంది. ఆ మాట వినగానే అఖిల్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. నీకు ఈ విషయం ఎలా తెలుసు అంటే నాకు మీ నాన్నే చెప్పారు అని చెప్పి గీత అంటుంది. ఇక గీత వెంటనే మహారథి దగ్గరికి వెళ్ళి మహారథి కాలర్ పట్టుకొని నిలదీసి అడుగుతూ ఉంటుంది. నిజం చెప్పు, నువ్వే కదా ఆ రిపోర్ట్స్ మార్చింది? ఆ DNA రిపోర్ట్స్ మార్చితే నీ కొడుకు జానకి కొడుకు కాదని తేలిపోతుంది కదా, అందుకే కదా నువ్వు మార్చావు. ఇప్పుడే పద, ఇంట్లో అందరి ముందు నిజం చెప్దువు కానీ మర్యాదగా వెళ్ళి మా అత్తయ్యకి న్యాయం చేస్తావా లేదా? ఆ తల్లి కొడుకులు దూరంగా ఉంటుంటే నేను చూడలేకపోతున్నాను. మర్యాదగా ఇప్పుడే అందరి ముందు నిజం చెప్పు పద అంటూ కాలర్ పట్టుకొని గీత నిలదీసి అడుగుతుంది. ఇదంతా చూసి అఖిల్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక గీత ఏం చేస్తున్నావని చెప్పి అఖిల్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న మహారథి అయితే భయపడుతూ ఉంటాడు. ఏం చేస్తున్నావు నువ్వు, నా కాలర్ వదులుతావా లేదా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక అఖిల్ అయితే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. గీత మాత్రం నువ్వు ఇప్పుడు అందరి ముందు నిజం చెప్పాల్సిందే అని చెప్పి మహారథిని నిలదీసి అడుగుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.